హాయ్ గైస్, ఆల్ ఆఫ్ యూ. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ టెన్సెస్. టెన్సెస్ అంటే కాలాలు. టెన్స్ ఈజ్ చేంజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. ఇట్ షోస్ ద టైమ్ ఆఫ్ అన్ యాక్షన్ ఆర్ ఈవెంట్. టెన్స్ అనగా వర్బ్ యొక్క కాలము సూచించు రూపం. టెన్స్ మెయిన్లీ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. దే ఆర్ ప్రజెంట్ టెన్స్ అంటే వర్తమానం జరుగుతున్నది, నెక్స్ట్ పాస్ట్ టెన్స్, నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్. వీటిలో కూడా ప్రతి ఒక్క టెన్స్లోనూ మళ్ళీ 4 కైండ్స్గా డివైడ్ అయ్యాయి. దే ఆర్ సింపుల్ టెన్స్, నెక్స్ట్ కంటిన్యూ టెన్స్ అండ్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్. అంటే టోటల్ 12 టెన్సెస్. ఈ 12 టెన్స్లో 8 టెన్స్లకు ప్యాసివ్ రూపం ఉంది, మిగతా 4కు లేదన్నమాట. సో యాక్టివ్ టెన్సెస్ వచ్చేసి 12, ప్యాసివ్ టెన్సెస్ వచ్చేసి 8. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్. ఓకే, ప్రజెంట్ టెన్స్ అంటే ప్రజెంట్ జరుగుతున్నది. ఇందులో సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి దాని యొక్క స్ట్రక్చర్. యాక్టివ్ స్ట్రక్చర్ వచ్చేసి V1 ఐకు మరియు బహువచన సబ్జెక్టులకు. నెక్స్ట్ V1S. ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ వచ్చేసి యామ్ ప్లస్ V3 అండ్ ఈజ్ ప్లస్ V3, నెక్స్ట్ ఆర్ ప్లస్ V3. నెక్స్ట్ వీటిని సింపుల్ ప్రజెంట్ను ఏ సిచ్యువేషన్లో యూజ్ చేయాలంటే టు ఎక్స్ప్రెస్ ఐడియాస్ ఆఫ్ యూనివర్సల్ ట్రూత్, నెక్స్ట్ టు ఎక్స్ప్రెస్ ఐడియాస్ ఆఫ్ థియరీ అండ్ ప్రిన్సిపల్స్, నెక్స్ట్ టు టెల్ proverbs and to express habitual activities. Next, fifth one, daily, always, as usual, regular, frequently, often, every day, every week, every month, every year, ఎక్సెట్రా లాంటి వర్డ్స్ వచ్చినప్పుడు సింపుల్ ప్రజెంట్ను యూజ్ చేయాలి. నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూ టెన్స్ అంటే చూద్దాం. యాక్టివ్ స్ట్రక్చర్ వచ్చేసి యామ్ ప్లస్ V3 ఇన్, ఈజ్ ప్లస్ V3 ఇన్, ఆర్ ప్లస్ V1 ఇన్ అంటే బహువచన ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు. ప్లూరల్ ఫామ్ వచ్చినప్పుడు ఆర్ని యూజ్ చేయాలి, సింగులర్ వచ్చినప్పుడు ఈస్ని యూజ్ చేయాలి. ఐ అంటే మన గురించి చెప్పేటప్పుడు యామ్ ప్లస్ V1 అలా. ప్యాసివ్ స్ట్రక్చర్ వచ్చేసి యామ్ బీయింగ్ ప్లస్ V3 అంటే నేను, ఐ అనే సబ్జెక్ట్కు. ప్లూరల్ వచ్చినప్పుడు ఆర్ బీయింగ్ ప్లస్ V3, నెక్స్ట్ సింగులర్ వచ్చినప్పుడు ఈజ్ బీయింగ్ ప్లస్ V3 అలా. వీటిని ఏ సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తారంటే యాక్షన్ గోయింగ్ ఆన్ నౌ అంటే ప్రస్తుతం జరుగుతున్న పనిని తెలిపేందుకు. నెక్స్ట్ నౌ, అట్ ప్రజెంట్, అట్ దిస్ టైమ్, అట్ దిస్ మూమెంట్, లుక్, లిజన్, సీ, వాచ్, హియర్, అబ్జర్వ్, డోంట్, డిస్టర్బ్ లాంటి పదాలు వచ్చినప్పుడు ప్రజెంట్ కంటిన్యూ టెన్స్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే యాక్టివ్ స్ట్రక్చర్ వచ్చేసి హ్యాస్ ప్లస్ V3 ఎప్పుడు సింగులర్గా ఉన్నప్పుడు, అదే హ్యావ్ ప్లస్ V3 ఎప్పుడంటే ఐ లేదా ప్లూరల్ ఫామ్లో సబ్జెక్టుగా ఉన్నప్పుడు. నెక్స్ట్ ప్యాసివ్ స్ట్రక్చర్ వచ్చేసి హ్యాస్ బీన్ ప్లస్ V3 అంటే సింగులర్గా ఉన్న సబ్జెక్టులకు. హ్యావ్ బీన్ ప్లస్ V3 ఐ మరియు ప్లూరల్ సబ్జెక్ట్లాగా ఉన్నప్పుడు. నెక్స్ట్ ఏ సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తారంటే టు ఎక్స్ప్రెస్ ద కంప్లీషన్ ఆఫ్ అన్ యాక్షన్ బై ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ ఆర్ రైటింగ్ అప్పుడే ముగిసిన పనిని చెప్పేందుకు. నెక్స్ట్ జస్ట్ బిఫోర్, రీసెంట్లీ, జస్ట్ నౌ, ఆల్రెడీ, సో ఫార్, యట్, దిస్ మార్నింగ్, దిస్ నూన్, దిస్ ఈవినింగ్ లాంటి పదాలు వచ్చినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ను యూజ్ చేయాలి. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్. యాక్టివ్ స్ట్రక్చర్ వచ్చేసి హ్యాస్ బీన్ ప్లస్ V1 ఇంగ్ అంటే సింగులర్ సబ్జెక్టులకు. హ్యావ్ బీన్ ప్లస్ V1 ఇంగ్ అంటే ఐ లేదా ప్లూరల్ ఆబ్జెక్టివ్ వచ్చినప్పుడు. నెక్స్ట్ ఏ సందర్భాలు అదే ఏ సిచ్యువేషన్స్ యూజ్ చేస్తామంటే టు ఇండికేట్ ద యాక్షన్ విచ్ బీయింగ్ ఇన్ ద పాస్ట్ అండ్ ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్, దట్ ఈస్ కంటిన్యూయింగ్ అప్ టు ద టైమ్ ఈజ్
ఆఫ్ స్పీకింగ్ ఆర్ రైటింగ్. గతంలో ప్రారంభమై మాట్లాడే లేదా వ్రాసే సమయానికి కొనసాగుతూ ఉన్న పనిని తెలిపేందుకు. నెక్స్ట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఫర్, సిన్స్, లాంగ్, హౌ లాంగ్, ఆల్ ద టైమ్, ఆల్ డే, ఆల్ వీక్ అనే సమయానికి సూచించే పదాలు వచ్చినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ పాస్ట్ టెన్స్ అంటే భూతకాలం, గడిచిపోయిన కాలం. సింపుల్ పాస్ట్ టెన్స్ అండ్ పాస్ట్ టెన్స్. యాక్టివ్ స్ట్రక్చర్ వచ్చేసి V2 ఏకవచనం ప్లూరల్ సింగిల్ ఉన్నప్పుడు V2 ఫామ్లో యూజ్ చేయాలి. నెక్స్ట్ ప్యాసివ్ స్ట్రక్చర్లో అయితే వాజ్ ప్లస్ V3 ఎప్పుడు సింగులర్గా ఉన్నప్పుడు, వర్ ప్లస్ V3 ప్లూరల్ ఫామ్లో ఉన్నప్పుడు, ప్లూరల్ సబ్జెక్టులకు. నెక్స్ట్ ఏ సిచ్యువేషన్స్లో వాడాలంటే ఇన్ లేదా అట్ ప్లస్ ప్లేస్ ఆర్ టైం ఉన్నప్పుడు. ఎగ్జాంపుల్స్ జయన్ డాష్ జాబ్ ఇన్ ఏమన్ అంటే జయన్ గాట్ జాబ్ ఇన్ ఏమన్ అలా. నెక్స్ట్ ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే, లాస్ట్ డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఎగో, వన్స్, ఇన్ పాస్ట్, ఇన్ 1947, ఇన్ 2003, ఇన్ 1983, ఇన్ 2005, ఇట్స్ టైమ్ లాంటి పదాలు వచ్చినప్పుడు యూజ్ చేయాలి. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూ టెన్స్. యాక్టివ్ స్ట్రక్చర్ వచ్చేసి వాజ్ ప్లస్ V1 ఇంగ్ సింగులర్గా ఉన్నప్పుడు, వర్ ప్లస్ V1 ఇంగ్ ప్లూరల్గా ఉన్నప్పుడు. అదే ప్యాసివ్ వాయిస్లో అయితే ప్యాసివ్ స్ట్రక్చర్లో అయితే వాజ్ బీయింగ్ ప్లస్ V3 సింగులర్, వర్ బీయింగ్ ప్లస్ V3 ప్లూరల్. వీటిని ఏ సిచ్యువేషన్స్కి యూజ్ చేస్తారంటే యాజ్, వెన్ ప్లస్ V2ను సబ్ ఆర్డినేట్ క్లాజ్లో వాడినప్పుడు మెయిన్ క్లాజ్లో వాజ్ బై వర్ ప్లస్ V1 ఇంగ్ను వాడాలి. ఎగ్జాంపుల్ యాజ్ ఐ ఎంటర్డ్ ద క్లాస్ హీ వాజ్ క్రయింగ్ అంటే యాజ్ ఐ ఎంటర్డ్ ద క్లాస్ అనేది సబ్ ఆర్డినేట్ క్లాజ్, మెయిన్ క్లాజ్ వచ్చేసి హీ వాజ్ క్రయింగ్ అలా. నెక్స్ట్ వైల్ అను పదము వాక్యంలో వాజ్ లేదా వర్ ప్లస్ V1 ఇంగ్ను వ్రాయాలి. ఎగ్జాంపుల్ వైల్ ఐ వాజ్ వాకింగ్ ఇన్ ద ఫీల్డ్స్ ఐ ఫౌండ్ ఏ పర్స్ లైక్ దట్. నెక్స్ట్ ఎస్టర్డే అట్ దిస్ టైమ్, ఎస్టర్డే at 8 AM, ఎస్టర్డే at this moment, డే బిఫోర్ ఎస్టర్డే, అట్ దిస్ టైమ్, లాస్ట్ సండే అట్ దిస్ మూమెంట్ లాంటి పదాలు వచ్చినప్పుడు వాజ్ బై వర్ ప్లస్ V1 ఇంగ్ను యూజ్ చేయాలి. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. యాక్టివ్ స్ట్రక్చర్ వచ్చేసి హ్యాడ్ ప్లస్ V3 అండ్ ప్యాసివ్ స్ట్రక్చర్ వచ్చేసి హ్యాడ్ బీన్ ప్లస్ V3. వీటిని ఏ సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తారంటే గతంలో జరిగిన రెండు పనులలో ముందుగా జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్లోను, తర్వాత జరిగినది సింపుల్ పర్ఫెక్ట్లో రాయాలి. నెక్స్ట్ నోట్ అంటే ఇంపార్టెంట్ వన్ వచ్చేసి బిఫోర్ను లేదా వెన్ను కలిగి ఉన్న వాక్యాలలో V2ను, ఆఫ్టర్ను లేదా ఆల్రెడీను కలిగి ఉన్న వాక్యంలో హ్యాడ్ ప్లస్ V3ను యూజ్ చేయాలి. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్. యాక్టివ్ స్ట్రక్చర్ వచ్చేసి హ్యాడ్ బీన్ ప్లస్ V1 ఇంగ్. నెక్స్ట్ ప్యాసివ్ స్ట్రక్చర్ వచ్చేసి ఈ టెన్స్కి ప్యాసివ్ రూపం లేదు, సో ఖచ్చితంగా ప్యాసివ్ను తీసుకోవాల్సి వస్తే పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క ప్యాసివ్ను రాయొచ్చు. నెక్స్ట్ వీటిని ఏ సిచ్యువేషన్స్ యూజ్ చేస్తారంటే గతంలో ఒక ఖచ్చితమైన సమయానికి ముందు ప్రారంభించబడి ఆ ఖచ్చితమైన సమయం లేదా కొనసాగిన పనిని లేదా సంఘటనను తెలిపేందుకు ఈ టెన్స్ను యూజ్ చేస్తారంటే ద రిపోర్ట్ అన్ యాక్షన్ ఆర్ ఈవెంట్ దట్ హ్యాపెండ్ బిఫోర్ ఏ పాయింట్ ఇన్ ద పాస్ట్ అండ్ హూజ్ ఎఫెక్ట్
are still visible at that point in the past, right? Next, future tense. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వచ్చేసి యాక్టివ్ పాస్ యాక్టివ్ స్ట్రక్చర్ వచ్చేసి విల్ ప్లస్ V1. నెక్స్ట్ యూ హీ షీ ఇట్ దే లైక్ షెల్ ప్లస్ V1 ఐ వీళ్ళకు. అండ్ ప్యాసివ్ స్ట్రక్చర్ వచ్చేసి విల్ బీ ప్లస్ V1 అండ్ షెల్ బీ ప్లస్ V3. ఏ సిచ్యువేషన్స్ యూజ్ చేశారంటే టుమారో, డే ఆఫ్టర్ టుమారో, నెక్స్ట్ డే, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ సండే, నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్, ఇన్ 2020, ఇన్ 2050 లాంటి ఫ్యూచర్ సూచించే పదాలు ఉన్నప్పుడు యూస్ చేస్తారు. నెక్స్ట్ ఫ్యూచర్ కాంజుగేషన్ టెన్స్. కంటిన్యూస్ టెన్స్ యాక్టివ్ స్ట్రక్చర్ వచ్చేసి విల్ బీ ప్లస్ V3